రామారావు గారు కానీ, నాగేశ్వరరావు కానీ, కృష్ణ గారు కానీ, శోభన్ బాబు గారు కానీ ఇప్పటిదాకా ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారు, ఎవరికి ఎవరు ఎంత ఇచ్చారు ఎవరికన్నా తెలుసా? తెలీదే. అలాంటి ఇవాళ ఏంటంటే మైక్ పట్టుకుని 2 కోట్లు తీసుకుంటాను రోజుకి, 6 కోట్లు తీసుకుంటాను నేను రోజుకి, ఒకటి 40 రోజులకి 80 కోట్లు తీసుకుంటున్నాను. దాన్ని పెద్దవాళ్ళమైన మాలాంటి పెద్దవాళ్ళం అంటే ఇన్ ది సెన్స్ అట్లీస్ట్ ఏజ్లో పెద్దవాళ్ళమైన మేము అలాంటి వాళ్ళని బ్లెస్ చేయాలి, లేకపోతే సైలెంట్గా ఉండాలి. అంటే కొంచెం చిన్న మాట వాడతా మూసుకుని, లేదంటే అక్కడ లేకుండా వెళ్ళిపోవాలి. అంతేగాని ఆడే బాగుంది, ఆడ కామెడీ ఏంటి, ఈడి కామెడీ ఏంటి, ఈడి కమెడియన్ ఏంటి, ఇట్లాంటి మాటలు అక్కడక్కడ కొంచెం వింటున్నప్పుడు కొంచెం ఇబ్బందికరమైనటువంటి సిచ్యువేషన్ వస్తుంది. బ్లెస్ దెమ్ అంతే. ఆ రోజుల్లో రామారావు గారు నటించే రోజుల్లో ఆయన 60 ఏళ్ల వయసు అప్పుడు శ్రీదేవితో యాక్ట్ చేస్తుంటే ఆయన వయసు ఎవరికి తెలియదు. రామారావు గారు శ్రీదేవి గారు ఏం చేశారా అన్నారు తప్ప ముసరాయం చేశాడని ఎవడు అనలా. ఇప్పుడు నేను చేస్తే ముసలోడు చేశాడు రా అంటారు. కాబట్టి ఆ మహానుభావుడికి ఈ రోజుకి కూడా ఎవరు ఏం తీసుకున్నారో తెలియదు. వదిలేయండి అవన్నీ పక్కన. 10 నిమిషాలు 2 నిమిషాలు అయిపోయింది, ఇంకెన్ని నిమిషాలు. నేను చెప్పదలుచుకున్నట్టు ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, మా అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు మంచు విష్ణు గారు వచ్చారేమో నా ఉద్దేశం. వైస్ ప్రెసిడెంట్ గారు ఇక్కడే ఉన్నారు, పెద్దలు చాలామంది ఉన్నారు, నోట్ చేసుకోండి. కోట్లు పెట్టి సినిమాలు తీసేవాళ్ళని వాళ్ళ పక్కన పెట్టేయండి, వాళ్ళ గోల వాళ్ళది, వాళ్ళు పెడతారు, ట్యాక్సులు కడతారు, అది పక్కన పెట్టేయండి. ఇవాళ రేపు మా అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ఇక్కడే ఉన్నారు కాబట్టి ఎంతమంది ఆర్టిస్టులు 2 పూట్ల కడుపు నిండా భోజనం చేస్తున్నారు అదొక్కటి ఆలోచించుకోండి. అందుకని నా మనవి ఏమిటంటే, మీరు గవర్నమెంట్ వారికి మా అసోసియేషన్ తరఫున ఒక లెటర్ రాయండి. అయ్యా 10 కోట్లలో సినిమా తీస్తే పూర్తిగా తెలుగు నటీనటుల్ని, తెలుగు సాంకేతిక నిపుణుల్ని, తెలుగు రాష్ట్రంలో తీసినటువంటి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో తీసినటువంటి తెలుగు సినిమాకి మీరు డబ్బు ఇవ్వద్దు, రాయితీలు ఇమ్మంటలా, ఇదివరకులాగా 3 లక్షలు 4 లక్షలు ఏమొద్దు. అలా తీసిన సినిమాకి ఈ ఉభయ రాష్ట్రాల్లో ఎక్కడ తీసినా సరే మీకు